బ్రేకింగ్ ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో దుర్ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 70 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తాండూరుకు వస్తున్న బస్సును లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో టిప్పర్ లారీలోని కంకర ఆర్టీసీ బస్సులో పడింది. ఈ క్రమంలో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టిప్పర్ లారీ వేగంగా రావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇక దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అక్కడి తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇక చేవెళ్ల బస్సు ప్రమాదం మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9912919545 944085443గా తెలిపింది. ప్రయాణికుల కుటుంబ సభ్యులు, బంధువులు వీటి ద్వారా సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు. రంగారెడ్డి రోడ్డు ప్రమాదంపై సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సంతాపం తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటనా స్థలంలో పర్యటిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మంత్రి పొన్నం ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పొన్నం ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.